హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముంబై పిల్ల. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో డిస్క్లైమర్ ఏంటంటే, నన్ను మాత్రం తిట్టుకోకూడదు. అలా అనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడండి. తిట్టుకుంటా అని చెప్పే వాళ్ళు మాత్రం చూడొద్దు. స్కిప్ చేయకుండా చూడండి చూసేవాళ్ళు. ఎందుకు తిట్టుకోవద్దన్నానో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఒక మంచి ప్లేస్ చూపిస్తాను, ఇది మాత్రం గ్యారంటీ. ఫస్ట్ బస్ ఎక్కి ట్రైన్ ఎక్కి తర్వాత ఇంకో ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతున్నాం ఒక ప్లేస్. ఏమొకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచాడు. అందుకే అంటారు, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. వెళ్ళాల్సింది నెరల్ స్టేషన్, అయితే మేము రీచ్ అయింది నెరల్ స్టేషన్కి. యూఏ స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల నెరల్ స్టేషన్కి వచ్చేసాం. స్మైల్ ఇస్తూ వీడియో తీస్తుంటే మా తమ్ముడు చూడండి, ఇలా ఎందుకు స్మైల్ ఇస్తావు, నీ కళ్ళు దగ్గరికి అయిపోతున్నాయని ఎక్కిరిస్తున్నాడు నన్ను. అందుకే మళ్ళీ స్మైల్ ఇవ్వకుండా నార్మల్గా వీడియో తీసా. కానీ స్మైల్ ఇస్తే కదా బాగుంటుంది. మీరేనా కొంచెం చెప్పండి కామెంట్ సెక్షన్లో. నెరల్ స్టేషన్ నుంచి నియరెస్ట్ విజిటింగ్ ప్లేస్ ఏముందని చూస్తే ఇస్కాన్ టెంపుల్ అని వచ్చింది. మేము కూడా ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పి ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాం. యాక్చువల్గా మేము మార్నింగ్ చికెన్ ప్రిపేర్ చేసుకొని తీసుకొద్దాం అనుకున్నాం. మాకైతే అది దొరకలేదు. మేబీ రాత్రిలో రాసి ఉండొచ్చు ఇస్కాన్ టెంపుల్కి ఈరోజు వెళ్తామని చెప్పి, అందుకే దొరకలేదు. అందరం ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చి ఒక పిక్నిక్లా ప్లాన్ చేసి బయట తిందామని అనుకున్నాం. ఇది లోపల వ్యూ ఎంత బాగుందో అసలు, మనస్సు చాలా హ్యాపీ అనిపించింది. మొత్తానికి కృష్ణుడు మమ్మల్ని ఇలా రప్పించుకున్నాడు. ఇస్కాన్ టెంపుల్ బయట వ్యూ లోపల వ్యూ చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. దీనికి కూడా మేము 5 minutes ముందే వచ్చాము. 5 minutesలో ఇంకా గేట్ క్లోజ్ చేసేస్తారు, 1 o'clock అయిపోతుంది అనే టైంలో వచ్చాం. మా దర్శనం అయిన వెంటనే గేట్ క్లోజ్ చేసేసారు. ఇది కూడా మిస్ అయ్యి ఉంటే మేము చాలా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళం. కానీ చాలా హ్యాపీ. మేము అనుకున్న ప్లేస్కి వెళ్ళకపోయినా ఈ ప్లేస్కి వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ రియల్గా స్టాచ్యూలా కూర్చొని ఉన్నారు కదా, అది మేము రియల్ అనుకొని దగ్గరికి వెళ్ళి చూస్తే అది స్టాచ్యూ అనమాట. చాలా బాగుంది. ఇక్కడ ప్రసాదం కింద లడ్డు కాకుండా సమోసా కచోరీలు ఇస్తున్నారు. మన వాళ్ళకి ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది కదా. పే చేసే తీసుకోవాలనుకోండి. ఇక్కడికి వచ్చాకే తెలిసింది నాకు కూడా, సమోసా కూడా ప్రసాదం కింద ఇస్తారని చెప్పి. ఇది ఇస్కాన్ టెంపుల్ బయట వ్యూ, కొండలు మంచుతో కప్పేసి ఉన్నట్టున్నది. చాలా బాగుంది. నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎంతైనా దేవుడు సన్నిధిలో ఉండేటప్పుడు మనసు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. దర్శనం అయిపోయాక బయటకు వచ్చి అందరం ఫుడ్ ఐటమ్స్ షేర్ చేసేసుకొని తినేసాము. తినేసాక కార్గర్ హిల్స్కి స్టార్ట్ అవుదాం అనుకునేసరికి చాలా పెద్ద వర్షం పడింది. ఆ వర్షంలోనే నా బొట్టు పోయింది. స్టార్టింగ్లో చెప్పాను కదా తిట్టుకోవద్దని చెప్పి, ఇదే వర్షం పడడంతో మొత్తం తడిచాం. చాలా రెయిన్ కోట్ వేసుకున్నా కూడా తడిచాము. అందులో నా బొట్టు పడిపోయింది. ఇంకా ఎక్స్ట్రా లేకుండా ఉంటే ఇంకా పెట్టుకోలేదు. అందుకే తిట్టుకోవద్దు అని చెప్పాను నేను. కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. మేము అనుకున్న ప్లేస్కి వెళ్ళలేదు. వాటర్ ఫాల్స్ ఉంటాయి అక్కడ, చాలా ఉంటాయి చూడ్డానికి, వెళ్ళలేకపోయామే అని బాధ మాలో లేకుండా చేసింది ఈ ప్లేస్ చూసాక అనిపించింది మాకు. అక్కడికి వెళ్ళలేదని ఒక థాట్ కూడా మాకు లేకుండా చేసింది. మేమందరం ఫుల్ హ్యాపీ హార్ట్స్తోనే ఇంటికి వెళ్ళాం. అలా అనిపించింది. నేనైతే ఇదే ఫస్ట్ టైం హిల్ స్టేషన్ని ట్రెక్కింగ్ చేయడం. మా పిల్లలు కూడా చాలా చిన్నోళ్ళు కదా, వాళ్ళు కూడా మాతో సమానంగా ట్రెక్కింగ్ చేశారండి. చాలా ఓపిక, అసలు చాలా గ్రేట్ వాళ్ళైతే. నాకంటే వాళ్ళే బెటరు. అన్నయ్య కూడా అదే అంటున్నారు, నీకంటే వాళ్ళే మంచిగా నడుస్తున్నారని చెప్పి. కొంచెం దూరం పైకి వెళ్దాం, కొంచెం దూరం పైకి వెళ్దాం అని చెప్పి అలా పై వరకు ఎక్కేసాము. పై నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంది చూడండి. అందరి ఫేసెస్లో స్మైల్ వచ్చేసింది పైనకి వచ్చేసరికి. డ్యాన్సెస్, రీల్స్ చాలా చేసుకున్నాం పైన. రోజేంటో మా పిల్లలు చాలా మంచోళ్ళు అయిపోయారు. ఎవరు వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి ఈ వ్యూని చూపించారు. వాళ్ళం రీల్స్, ఫొటోస్ ఫుల్ బిజీ అయిపోయాం. అందరూ ఒకలాంటి వాళ్ళే, జాతి రత్నాలు రా వీళ్ళు అంటారు కదా, అది మమ్మల్ని చూస్తే అనిపిస్తుంది. మేమందరం ఒకేలా ఉన్నాం. వర్షాకాలంలో కాఫీలు బజ్జీలు ఎవడైనా తింటాడు, ఐస్ క్రీమ్ తినేవాడే గ్రేట్ రా, అది నేనే. అనిగాడు చూడండి, ఫోటోకి స్టిల్ ఇవ్వండి రా అంటే ఇవ్వరు, కానీ ఐస్ క్రీమ్ మాత్రం ఎంత స్టైల్గా తింటున్నాడో. అయితే బస్సులు ట్రైన్లు అన్నీ మారుకుంటూ వెళ్ళాము. అలానే ఇంటికి వచ్చేసాం. బాయ్ బాయ్. వ్లాగ్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి.